ఏంటి గత 15 రోజుల నుంచి ఒకటే ఉత్కంఠ. అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో వైజాగ్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమో అమరావతి కొనసాగిస్తున్నారు. సో మొత్తం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతోటి ఆయన గెలవడం జరిగింది. అమరావతినే మళ్ళీ కొనసాగించడం కూడా జరుగుతుంది. అంటే మనం చూసాం గత 2-3 రోజుల నుంచి చూసామంటే అమరావతిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కంప్లీట్గా ఆ రోడ్స్ అన్ని బాగు చేయడం కావచ్చు, మొత్తం లైటింగ్ అంతా అక్కడ వేయడం కూడా జరిగింది. సో చాలామంది ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో రేట్లు దారుణంగా పడిపోయాయి. అక్కడ చాలామంది ఇన్వెస్ట్ చేసి కూడా చాలామంది దారుణంగా అక్కడ లాస్ పోవడం కూడా జరిగింది. ఒక్కసారిగా 15 రోజుల నుంచి చూసామంటే అమరావతిలో రేట్లు విపరీతంగా పెరిగాయి. దాదాపు 3-4 రెట్లు అక్కడ రేట్లు పెరిగాయి. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఈరోజు ఒకటి అనౌన్స్ చేసింది, దాదాపు 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల్లో కంప్లీట్గా అమరావతి నిర్మిస్తామన్నారు. అంటే ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉండబోతుంది అక్కడ అని చెప్పి కూడా అన్నారు. ఎలా ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తే? ఆ చుట్టుపక్కలకైనా ఇప్పుడు భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంటుంది అక్కడ ప్లానింగ్ అంటే? అక్కడ బాగానే ఉంటుందండి మార్కెట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ లేదు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అక్కడ. ఈ గవర్నమెంట్ కూడా మంచి సీట్స్ మెజార్టీ రావడం బట్టి ఎన్డీఏలో కూడా వీళ్ళకి గ్రిప్ ఉన్న బట్టి ఏంటంటే గ్యారంటీగా ఈసారి అనేది కంప్లీట్ చేసే తీరుతారు ఆల్మోస్ట్. ఒకసారి 2014 నుంచి మనం మాట్లాడుతున్నాం, అంటే స్టేట్ డివైడ్ అయిపోవటం. అప్పుడు 2014 నుంచి అమరావతి అనౌన్స్ చేయటం, ఒకసారిగా భూమి రావటం, అక్కడ చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయటం, మళ్ళీ ప్రభుత్వం మారటం, 2019 నుంచి 2024 దారుణంగా అక్కడ రేట్లు పడిపోవటం. ఒకసారి మార్కెట్ కానీ పరిశీలించామంటే 2014 నుంచి 2024 వరకు ఎలా ఉంది? 2014 నుంచి 2018 వరకు ఆల్మోస్ట్ 18-19 వరకు మార్కెట్ అనేది బాగానే ఉందండి అక్కడ. మధ్యలో 19 నుంచి 2024 వరకు అంటే కొద్దిగా వేరే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దానివల్ల ఎక్కడైతే రేట్స్ ఆగిపోయాయో 2019లో అదే మళ్ళీ రీస్టార్ట్ అయ్యిందనమాట 2024 వచ్చేటప్పటికి. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది స్టార్టింగ్లో. కొన్ని చోట్ల అయితే రేట్లు కరెక్ట్గానే ఉన్నాయి అక్కడ కూడా, కొన్ని చోట్ల అయితే కొద్దిగా ఎక్కువ అనేది అనిపిస్తుంది అక్కడక్కడ అనేది కొద్దిగా ఉంది. కానీ మెజార్టీ చూసుకుంటే కనుక యావరేజ్ రేట్సే ఉన్నాయి ఇప్పుడు కూడా అమరావతి చూసుకుంటే కనుక. ఎందుకంటే గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్ ఉంది. 5 ఇయర్స్ అనేది ఈ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి 2-3 ఇయర్స్లోనే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఒకవేళ 5 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ బై సపోజ్ వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదన్నమాట. అంటే ఇంకో సిటీ అనేది చేంజ్ అవ్వకుండా వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్తగా ఇప్పుడున్న ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో ఇది కంప్లీట్గా అక్కడ ఏదైతే ఆఫీసులు రావాలో ఎంతైతే చేయాలో వాళ్ళ సాయశక్తులా అదైతే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం అనమాట. చేస్తారు కూడా వాళ్ళు, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చేయడం అనేది ఈజీ. అందుకని అమరావతిని ఎవరు మార్చే ఛాన్స్ అయితే ఇంకా లేదు, ఇంకొండదు సార్. ఎందుకంటే ఈ 2-3 ఇయర్స్లోనే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి. పెండింగ్ బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే చట్టం కూడా చేసేస్తారు. ఒక షేప్ అంటూ వచ్చేస్తుంది అమరావతికి. మనం కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక ఒక 3-5 ఇయర్స్ తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గురించి చూసుకుంటే కనుక ఏది బిల్డర్స్ కట్టేది, నేను చెప్తుంది బిల్డర్స్ కట్టేది ప్రైవేట్ది. ఇప్పుడు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం 2-3-4 ఇయర్స్ లోపు ఆల్మోస్ట్ ఒక షేప్ అయితే వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి కూడా పర్లేదు, ఓకే సేఫ్. కాకపోతే చూసి కొనుక్కోండి, కంపేర్ చేసి కొనుక్కోండి, కంగారు పడొద్దు, మరి ఓవర్ రేట్ కోట్ చేసుకోవద్దు. వాళ్ళు కోట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం చూసి ఆల్రెడీ వీళ్ళందరూ హైదరాబాద్ చూసారు, బెంగళూరు చూస్తున్నారు, ఎలా డెవలప్ అవుతుంది ఏంటి ఫ్రేమింగ్, దాన్ని బట్టి ఎవరు కూడా అప్పులు చేసి కొనుక్కోకూడదని చెప్పి నా రిక్వెస్ట్ అండి అది. సో 2016, 2017, 2018 ఆ టైంలో ఒక్కసారిగా భూమి వచ్చింది అమరావతి చుట్టుపక్కల. సో అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ విధంగా అక్కడ పెరిగాయి? అక్కడ అప్పట్లో 30 lakhs ఉండేదండి పర్ ఎకర్, దగ్గర 20-30-40 ఆ రేంజ్ ఉండేది. అమరావతి స్లోగా అనౌన్స్ చేసి డెవలప్మెంట్ అలా స్టార్ట్ అయ్యే కొద్ది ఏంటంటే అక్కడ 6 crores వరకు వెళ్ళిందండి. 6 crores వరకు వెళ్ళింది హైయెస్ట్. దాని తర్వాత సడన్గా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమైందంటే అది కాస్త హోల్డ్ ఉండిపోయి ఇంకా కొద్ది రేట్లు అనేవి కూడా కరెక్షన్ జరగడం జరిగిందనమాట. అక్కడ కూడా అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు, ఉంచుకున్న వాళ్ళు ఉంచుకున్నారు. ఉంచుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఆల్మోస్ట్ అదే రేట్లు అయితే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే కొనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే చూసుకొని కొనుక్కోండి జాగ్రత్తగా, నమ్మకం మీద కొనుక్కోండి, ఎవరో చెప్పారని చెప్పి కాదు. మీరు వెళ్ళండి, తిరగండి, చూడండి, మీకు నచ్చింది అనుకుంటే మీరు దాన్ని బట్టి కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే లాంగ్ టర్మ్ పెట్టుకోండి ఒకవేళ పెట్టుకునేదైతే. లేదంటే షార్ట్ టర్మ్లో మీరు 3-4 ఇయర్స్లోనే మీరు ఎగ్జిట్ చేసుకున్నా కానీ మినిమం రిటర్న్ అయితే మీకు గ్యారంటీగానే వస్తుంది. అందులో అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇదే గవర్నమెంట్ 5 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది కాబట్టి 2-3 ఇయర్స్ అయితే ఈజీగా ఉండొచ్చు వాళ్ళు. సిఆర్డిఏ పరిధి ఎంతవరకు ఉంది? ఈ సిఆర్డిఏ పరిధిలో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయంటే? ఇప్పుడు సిఆర్డిఏ పరిధి అంటే అందులో జోన్స్ లాగా ఉంచారండి. అది డార్క్ గ్రీన్ అనేది అగ్రికల్చర్, అది ఏంటంటే హెవీ అగ్రికల్చర్ ఉంటుంది. అది ఒక 10 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేస్తామని ఒకటి ఉంది. లైట్ గ్రీన్ అనేది ఉంటుంది అనమాట. లైట్ గ్రీన్ అనేది ఒక 5 ఇయర్స్ అని చెప్పి
ఒకటి ఉంటుంది అనమాట. అంటే కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి దాని చుట్టుపక్కల కూడా, అంతా ఒకేసారి చేసేయడానికి ఉండదు అనమాట. ఆ మాస్టర్ ప్లాన్ కూడా అప్పట్లో మేము చూసాం అనమాట. అది చూస్తే కనుక అది అంతా ఫ్యూచర్ విజనరీ కిందే ఉంది మాస్టర్ ప్లాన్ కూడా చూసుకుంటే కనుక. ముందు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాని తర్వాత ఫ్యూచర్లో ఈ ల్యాండ్ కనుక డిమాండ్ వస్తే కనుక అది ఓపెన్ చేసుకునేలాగా 5 ఇయర్స్కి ఒకటి ఓపెన్ చేసుకునేలాగా 10 ఇయర్స్కి ఒకటి ఓపెన్ చేసుకునేలా అలా జోన్స్ వారీగా పెట్టారనమాట సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అనేది. అది ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఏదైనా రివైజ్ చేయొచ్చా ఏంటనేది మనకు తెలియదు. అది కంప్లీట్గా మరి చూడాలి. ఏదైనా చేంజెస్ అయితే జరగచ్చు అందులో కూడా మాస్టర్ ప్లాన్లో. హైదరాబాద్లో ఎప్పుడైతే హైటెక్ సిటీ అనౌన్స్ చేసి సైబరాబాద్ సిటీగా ఇక్కడ డెవలప్ అయిందో ఒక్కసారికి హైదరాబాద్ రూపురేఖలే మారిపోయింది. సో ఇప్పుడు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతంలో ఐటీ ఎటువైపు రాబోతుందని చెప్పి కూడా చాలామంది, ఎందుకంటే ఐటీ ఎటువైపు ఉంటే అటే ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్లస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్ ROI కూడా ఎక్కువ అక్కడి నుంచి వస్తుందని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఒకటి మనకు 2 ప్రాంతాలు అయితే చెప్పుకుంటున్నారు ప్రముఖంగా, ఒకటి మంగళగిరి, 2 గన్నవరం. ఈ 2 చోట్ల ఎక్కడ రాబోతుంది ఐటీ డెవలప్మెంట్స్, ఐటీ కంపెనీస్ ఆ చుట్టుపక్కల ఎక్కడ రాబోతుంది కూడా చాలామంది ఇప్పుడు చర్చ చేస్తున్నారు. ఎలా ఉంది అంటే 2 పక్కల అంటున్నారు, కాకపోతే ఏంటంటే వస్తుంది. కాకపోతే ఆ ఐటీలో కూడా ఎంత పొటెన్షియల్ ఉంది, వీళ్ళు కూడా ఐటీలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. ఐటీలో మళ్ళీ వాళ్ళు వచ్చి కంపెనీస్ వాళ్ళు చూసుకొని మళ్ళీ ఆ ల్యాండ్ సూట్ అవుతుందా లేదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, దీన్ని బట్టి కూడా వాళ్ళు కంపెనీస్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అందులో కూడా కాల్ సెంటర్లు కొన్ని ఉంటాయి, దానివల్ల పెద్ద స్కేల్ అనేది తక్కువ ఉంటుంది. ఐటీ ప్రొఫెషనల్ ఐటీ ఉంటుంది, మన బెంగళూరు, హైదరాబాద్, పూణే ఇదంతా కూడా ప్రొఫెషనల్ ఐటీ అనమాట. ప్రోగ్రామింగ్ సెక్టర్స్ ఇవి ఉంటాయి. దీంట్లో ఏంటంటే ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, శాలరీస్. ఇలాంటివి కనుక వస్తే కనుక గ్యారంటీగా అక్కడ కూడా బెనిఫిట్ జరిగేది ఉంటుంది. అప్పుడు ప్రైవేట్ బిల్డర్స్ కూడా ఇప్పుడు మనకి హై రైజ్ అపార్ట్మెంట్లు అలాగే మన హైదరాబాద్కి వచ్చి ఎలా డెవలప్ చేశారో చుట్టుపక్కల ఒక లుక్ అయితే క్రియేట్ చేశారో, ఫ్యాన్సీ లుక్ అయితే క్రియేట్ చేశారో, అక్కడ కూడా ఆ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా గవర్నమెంట్ అనేది కొంతవరకే చేస్తుందండి, తర్వాత వచ్చి చేసేవాళ్ళు బిల్డర్స్ పబ్లికే చేసుకోవాలి. తర్వాత అక్కడ ఏంటంటే ముందు గవర్నమెంట్ చేసేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రైవేట్ బిల్డర్స్ వస్తారు. ప్రైవేట్ బిల్డర్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, దాంతోడు ఈ షాప్స్, ఈ కల్చర్ అంతా కూడా చేంజ్ అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు కదా కంపెనీస్. అంటే ఇప్పుడే కదా సార్ వచ్చారు, ఇప్పుడే కదా వచ్చారు వాళ్ళు. ఆల్రెడీ మనం చూసాం, ఇక్కడ హైదరాబాద్లో చూసాం, సైబరాబాద్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క ఈరోజు మహావృక్షం అయింది. హైదరాబాద్లో చూసామంటే సార్ అప్పట్లో యాక్చువల్గా ఇండియాలోకి ఐటీ వచ్చింది కొత్తగా. అప్పుడు రాజీవ్ గాంధీ గారు వీళ్ళు సంస్కరణలు, పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారి టైంలో సంస్కరణలు చేశారనమాట ఇండియాలోకి. సంస్కరణలు చేసినప్పుడు కరెక్ట్గా మన హైదరాబాద్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నారు. అది ఆయనకి ఏంటంటే అప్పుడు ఒక స్టెప్ అనేది, ఆయనకు ఒక అడ్వాంటేజ్ అనేది దొరికిందనమాట. అదే అడ్వాంటేజ్ ప్లస్ అదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణం జరగబోతుంది. సో ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు కదా, ఎందుకంటే అది ఒక విజన్ ఉన్న నాయకుడు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో అమరావతి విషయంలో కూడా అదే ప్రూవ్ ఆయన చేసుకోబోతున్నారు. సో డెవలప్మెంట్స్ కూడా ఆ విధంగానే ఉండబోతాయి, చాలా పెద్ద కంపెనీస్ కూడా అక్కడ రాబోతున్నాయి అని చెప్పి కూడా ఇప్పుడు వినిపిస్తుంది. మన BPCL కూడా మనం నిన్న చూసా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి వాళ్ళు రాబోతున్నారు కూడా విన్నాం. అంటే స్టార్టింగే. సో మనం చూసాం కియా కంపెనీ కావచ్చు, అనంతపురం జిల్లాలో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రావడం జరిగింది. సో రేపు అమరావతిలో కూడా ఇలానే ఐటీ కూడా డెవలప్ అవబోతుంది. ఐటీ ఖచ్చితంగా మంచి, ఎందుకంటే 70% పీపుల్ AP నుంచే ఐటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మా ప్రాంత అభివృద్ధి కోసం మేము పాటుపడతాం అని చెప్పి కూడా ఈసారి ఓటింగ్ రూపంలో వాళ్ళు చూపించడం కూడా జరిగింది. సొంతంగా ఇప్పుడు అమరావతిని డెవలప్ చేసుకోవడానికి ఎవరైనా సరే ఆసక్తి చూపుతారు కదా, అంటే ఆ చుట్టుపక్కల విలేజెస్ కావచ్చు, ఆ చుట్టుపక్కల జిల్లాలు కావచ్చు, దగ్గరగా ఉంటుంది మాకు కూడా, మా ప్రాంతం కూడా అభివృద్ధి ఏదైనా ఆలోచిస్తారు కదా. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా రావడానికి ఇష్టపడతారు కదా. గ్యారంటీగా అవుతుందండి అక్కడ కూడా. వీళ్ళు కూడా చాలా హార్డ్గా ట్రై చేస్తారు ఈసారి అయితే మాత్రం. గ్యారంటీగా కంపెనీస్ అయితే వచ్చేవి కూడా ఉన్నాయి అక్కడ. లోకేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఐటీ మినిస్టర్ ఇచ్చారు కాబట్టి ఆయనకు కూడా, వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ కూడా అప్పట్లో వైజాగ్లో అటు సైడ్ కూడా తేవడం జరిగిందనమాట. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రీవియస్ హిస్టరీ ఉంది. మన హైదరాబాద్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆల్రెడీ ఆయన సక్సెస్ అయిన సీఎం, డెవలప్మెంట్లో కూడా ఆయన ఒక రేంజ్ మార్క్ని, ఇండియాలోనే ఆయనకి మంచి పేరు అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చెప్తే కనుక గ్యారంటీ కంపెనీస్ అనేవి రావడానికి కనుక ఇష్టపడతాయి అనమాట. కాకపోతే అక్కడ ల్యాండ్, జాగ్రఫికల్ అడ్వాంటేజెస్ ఏంటనేది ఈ కంపెనీ వాళ్ళు చూస్ చేసుకోవాలన్నమాట. మనకు చూసుకుంటే కనుక మీరు అడిగారు కదా, ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలామంది ఉన్నారు, ఆంధ్ర నుంచి నిజంగా చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొత్తగా ఎవరైతే ఐటీలోకి వస్తున్నారో ఫ్యూచర్లో ఇక్కడ మార్కెట్కి ఎఫెక్ట్ అవ్వదండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి. కొత్తగా ఇప్పుడు ఆంధ్రాలో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు అక్కడ కనుక ఐటీ కనుక వచ్చింది అనుకోండి, ఆ లోకల్లో కానీ, ఆ వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ వీళ్ళందరికీ కూడా ఉపాధి అనేది దొరుకుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనం హైదరాబాద్ ఉంటుంది, బెంగళూరు ఉంటుంది, అమరావతి ఉంటుంది. ఈ 3 కూడా మనకి ఏంటంటే ఐటీలో ఒక
ఇదంటూ ఉంటుంది అనమాట. మూడింటికి కాంపిటీషన్ అనేది కూడా ఫ్యూచర్లో ఉండబోతుంది.